మనందరికీ బాలీవుడ్ అంటే ఏంటి? గ్లామర్, పెద్ద పెద్ద స్టార్స్, పాటలు, డాన్సులు కదా? కానీ ఈ రంగుల ప్రపంచం వెనుక ఒక చీకటి కోణముంది. ఒకప్పుడు మొత్తం ఇండస్ట్రీని తన కనుసైగలతో శాసించిన ఒక భయంకరమైన, హింసాత్మకమైన కథ ఇది. అయితే నేనిప్పుడు చెప్పబోయేది ఏదో సినిమా స్టోరీ అనుకోకండి. ఇది పచ్చి నిజం, ఒక రియల్ లైఫ్ థ్రిల్లర్. బాలీవుడ్ చరిత్రలోనే జరిగిన అత్యంత దారుణమైన ఒక క్రైమ్తో ఈ కథ మొదలవుతుంది. వినడానికి సిద్ధంగా ఉన్నారా? సమయం 1997 ఆగస్టు 12. ప్రదేశం ముంబై. ఆ ఒక్కరోజు బాలీవుడ్ చరిత్రను శాశ్వతంగా మార్చేసింది. ఆ రోజు ఉదయం ముంబైలోని జీతేశ్వర్ మహాదేవ్ ఆలయం. అక్కడ మనందరికీ తెలిసిన క్యాసెట్ కింగ్ టీ సిరీస్ అధినేత గుల్షన్ కుమార్ ఉన్నారు. ఆయనకదొక దినచర్య. రోజూ ఆ గుడికి వెళ్లడం ఆయనకు ఎప్పట్నుంచో ఉన్న అలవాటు. ఎప్పట్లాగే ఆ రోజు కూడా పూజ ముగించుకుని గుడి బయటకు వస్తున్నారు. అప్పుడు ఒక్కసారిగా తుపాకుల శబ్దం. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 16 బుల్లెట్లు ఆయన శరీరాన్ని తోల్చాయి. గుల్షన్ కుమార్ అక్కడికక్కడే ఆ గుడి మెట్లపైనే కుప్పకూలిపోయారు. ఆయన ప్రాణాలు గాలిలో కలిసిపోతుండగా ఆ హంతకులు వెళ్తూ వెళ్తూ అన్న మాటలు వింటే రక్తం మరిగిపోతుంది. బహుత్ పూజా కర్లీ, అబ్ ఊపర్ జాకే కర్నా, అంటే ఇక్కడ పూజలు చేసింది చాలు, ఇక పైకెళ్ళి చేసుకో అని. ఎంత కర్కశం, ఎంత క్రూరత్వం! సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఎవరు చంపారు గుల్షన్ కుమార్ని? ఎందుకింత దారుణంగా చంపాల్సొచ్చింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే మనం టైంలో కొంచెం వెనక్కి ప్రయాణించాలి. బాలీవుడ్ను బందీగా మార్చేసిన ఆ ఒక్క వ్యక్తిగతలకు వెళ్ళాలి. ఆ వ్యక్తి పేరే దావూద్ ఇబ్రాహీం. మొదట్లో ఇతను ఒక మామూలు క్రికెట్ బ్యాట్లు తయారుచేసే వ్యక్తి కొడుకు. కానీ 1970లలో ముంబై అండర్వరల్డ్లోకి ఎంటర్ అయ్యాడు. అంతే, కేవలం 10 ఏళ్లలో 80లు వచ్చేసరికి స్మగ్లింగ్, డ్రగ్స్, బెదిరింపులతో తన సొంత సామ్రాజ్యాన్ని, అదేనండి డీ కంపెనీని స్థాపించాడు. ఇక అతని నెక్స్ట్ టార్గెట్ ఆ తడుకుబిడుకల ప్రపంచం బాలీవుడ్. మీరనుకోవచ్చు డీ కంపెనీ అంటే ఏదో వీధుల్లో తిరిగే గ్యాంగ్ అని. కానే కాదు, ఇదొక పక్కా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్. అంటే ఒక వ్యవస్థీకృత నేర సామ్రాజ్యం. గోల్డ్ స్మగ్లింగ్ నుంచి దోపిడీల వరకు అన్నీ చేసేవాళ్లు. చాలా ప్లాన్డ్గా ఒక పద్ధతి ప్రకారం బాలీవుడ్లోకి చొరబడ్డారు. మరెంత పెద్ద ఇండస్ట్రీలోకి వాళ్ళు ఎలా రాగలిగారు? వెరీ సింపుల్, డబ్బు, ఫిల్మ్ ఫైనాన్సింగ్. అప్పట్లో సినిమాలు తీయాలంటే బ్యాంకులు లోన్లిచ్చేవి కాదు, రిస్క్ అని భయపడేవి. దావూద్ ఈ అవకాశాన్ని కరెక్ట్గా పట్టుకున్నాడు. నిర్మాతలకు ఈజీగా డబ్బిచ్చేవాడు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. వాళ్ళిచ్చింది అప్పు కాదు, అది ఇండస్ట్రీని తమ కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి వేసిన ఒక వల. డబ్బుతో మొదలైన ఈ కంట్రోల్ మెల్లమెల్లగా ఒక భయంకరమైన సామ్రాజ్యంగా ఎలా మారిందో, మొత్తం బాలీవుడ్ను ఎలా గజగజ వణికించిందో ఇప్పుడు చూద్దాం. వాళ్ల గేమ్ ప్లాన్ చాలా సింపుల్గా కానీ ఎఫెక్టివ్గా ఉండేది. స్టెప్ 1 నిర్మాతలకు ఈజీగా డబ్బు ఇవ్వడం. స్టెప్ 2 తర్వాత భరించలేనంత వడ్డీ, దానికి తోడు ప్రొటెక్షన్ మనీ అని వసూలు చేయడం. స్టెప్ 3 అక్కడ్నుంచి ఫుల్ కంట్రోల్. సినిమాలో హీరో ఎవరుండాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, చివరకు క్లైమాక్స్ ఎలా ఉండాలో కూడా వాళ్లే చెప్పేవాళ్లు. దుబాయ్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే చాలు, ఎంత పెద్ద స్టార్ అయినా సరే వాళ్ల ప్రైవేట్ పార్టీలో పర్ఫామ్ చేయాల్సిందే. ఎవరైనా నో అన్నారా? వాళ్లకు మిగిలేదు రెండే ఆప్షన్లు. ఒకటి డెత్ థ్రెట్స్, రెండోది గుల్షన్ కుమార్ లాగా పబ్లిక్గా ప్రాణాలు కోల్పోవడం. మరి గుల్షన్ కుమార్ విషయంలో ఏం జరిగింది? దావూద్ రైట్ హ్యాండ్ అబూ సలేం గుల్షన్ కుమార్ని 10 కోట్లు డిమాండ్ చేశాడు. కాని ఆయన భయపడలేదు. చాలా ధైర్యంగా ఆ 10 కోట్లు నీకివ్వను, వాటితో వైష్ణుదేవి గుడి దగ్గర పేదలకు అన్నదానం పెడతా అని చెప్పారు. ఆ ఒక్క మాట ఆ గ్యాంగ్కి పెద్ద అవమానంగా అనిపించింది. దాని ఫలితమే ఆయన హత్య. అయితే బాధితుల లిస్టులో గుల్షన్ కుమార్ ఒక్కరే లేరు. నిర్మాత జావేద్ సిద్దికీని కూడా వాళ్లే చంపేశారు. డైరెక్టర్ రాకేష్ రోషన్పై అయితే ఏకంగా హత్యాయత్నం జరిగింది. అదృష్టవశాత్తు ఆయన బ్రతికి బయటపడ్డారు. చివరికి కహో నా ప్యార్ హై లాంటి బ్లాక్ బస్టర్ సినిమా హక్కుల కోసం కూడా ఎంతోమంది స్టార్లకు డెత్ థ్రెట్స్ వచ్చాయంటే ఆలోచించండి, ఆ భయం ఏ స్థాయిలో ఉండేదో. అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు గదా. ఇప్పుడు సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఒకప్పుడు ఎవరికైతే భయపడ్డారో ఇప్పుడు వాళ్ల కథలనే సినిమాల్లో చూపిస్తూ బాలీవుడ్ తిరుగుబాటు చేస్తోంది. ఒకసారి ఆలోచించండి, అప్పుడు రియల్ లైఫ్లో భయం, ఇప్పుడు సినిమా స్క్రీన్పై ధైర్యం. అప్పుడు స్టార్స్ ఆ డాన్లకు తలవంచాల్సొచ్చింది, ఇప్పుడు వాళ్ల కథలే ఆ డాన్లపై ఎదురుదాడి చేస్తున్నాయి. ఎంత పెద్ద మార్పు కదా! ఈ మధ్య వచ్చిన ధురంధర్ సినిమానే తీసుకోండి. డైరెక్టర్ ఆదిత్యధర్ తీసుకున్నది మామూలు స్టెప్ కాదు, ఒక చాలా డేరింగ్ స్టెప్. ఆ సినిమాలో బడే సాహెబ్ అని ఒక క్యారెక్టర్ ఉంటుంది. అది ఎవరో కాదు, దావూద్ ఇబ్రాహీంనే. పాకిస్తాన్లో కూర్చొని ఇండియాలో ఆపరేషన్స్ ఎలా నడిపించాడో చాలా క్లియర్గా చూపించారు. నిజం చెప్పాలంటే
ఓ 20 ఏళ్ల కిందట ఇలాంటి సినిమా తీయాలని ఆలోచించడానికి కూడా ఎవరూ సాహసించేవాళ్లు కాదు. ఓకే, ఈ మార్పు అంతా చాలా బావుంది. భయాన్ని జయించి వాళ్ళ కథల్నే చెప్పడం గ్రేట్. కానీ ఇక్కడొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. అండర్వరల్డ్ నీడ బాలీవుడ్ నుంచి నిజంగానే పూర్తిగా తొలగిపోయిందా? ఎందుకంటే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. దావూద్ ఇబ్రాహీం ఇప్పటికీ పాకిస్తాన్లో సేఫ్గా ఉన్నాడని అందరూ నమ్ముతారు. అంతేకాదు, అతని డీ కంపెనీ ఇండియా అండర్వరల్డ్లో ఇంకా యాక్టివ్గానే ఉంది. సో మనం ఆలోచించాల్సిన విషయం ఇదే. బాలీవుడ్ ఆ నేర ప్రపంచం పట్టునుంచి నిజంగా 100% బయటపడిందా, లేక ఆ ప్రభావం, ఆ నీడ ఇప్పుడు కనిపించకుండా మరో కొత్త రూపంలో ఇంకా ఇండస్ట్రీని వెంటాడుతూనే ఉందా? ఏమంటారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ లైక్ దీస్.